మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యే పాలశంకర్ గారు, ఆదిలాబాద్ సంబంధించిన ఎమ్మెల్యే మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. పాలశంకర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏదైతే మెస్సీ మ్యాచ్ గురించి చూస్తున్నాము, 100 కోట్లు ఖర్చు అయింది, ఇది సింగరేణికి సంబంధించిందని చెప్పి బీజేపీ మాట్లాడుతుంది. ఇది ఏమీ లేదు, కేవలం ప్రతిపక్షాలు కాబట్టి విమర్శలు చేస్తున్నారు అంటున్నారు. ఇది ప్రభుత్వందా ప్రైవేట్ అనేది కూడా మనకి ఇంకా క్లారిటీ రావట్లేదు ఈ డిబేట్ వరకు. అంటే ఏదన్నా ప్రభుత్వం తరఫున ఏదన్నా కార్యక్రమం స్పాన్సర్ అవుతున్నప్పుడు క్లారిటీగా రాష్ట్ర ప్రజలకు చెప్పే విధంగా ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి ప్రకటన రావాలి. ఒక పక్క క్రీడలను ప్రోత్సహించాలి, దాంట్లో ఏం అనుమానం లేదు. కానీ సిఎస్ఆర్ నుండి, సింగరేణి సిఎస్ఆర్ నుండి ఖర్చు పెడుతున్నది ఒకసారి, లేదు లేదు మిగతా కంపెనీలు స్పాన్సర్ చేస్తున్నాయని మరోసారి, లేదు రాష్ట్ర ఖజానా నుండే ఇంత గొప్ప పేరు, అంత గొప్ప ఆటగాడు ఈ రాష్ట్రానికి వస్తున్నప్పుడు ఇంత డబ్బు ఖర్చు చేస్తే తప్పేమున్నది మరో రకంగా. అంటే ప్రభుత్వం నుండి ఒక క్లారిటీ ఉండాలి. అసలు ఏం చేయబోతున్నారు, ఎట్లా చేయబోతున్నారు, దేని నుంచి చేస్తున్నారు అనేది ఒక క్లారిటీ ఉండాలి. ఇప్పుడు మరోపక్క సింగరేణి అనే సంస్థ 42,000 కోట్లు ఈరోజు ప్రభుత్వం అప్పులు ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించాలి 1,000 కోట్ల రూపాయల అప్పు ఉన్నది. సిఎస్ఆర్ లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆ సిఎస్ఆర్ లో చేసేటప్పుడు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అసలు ప్రభుత్వం ఇంకో క్లారిటీ లేదు. ఏదైనా ఒక రాష్ట్రంలో ఒక యాక్టివిటీ జరుగుతున్నప్పుడు, ఎటువంటి ఈవెంట్ జరుగుతున్నప్పుడు ప్రభుత్వం తరఫున క్లారిటీగా చెప్పాలి. ఇప్పుడు గందరగోళంలో వ్యక్తిగత ప్రయోజనాలని కొందరు, మిగతా అడ్వర్టైజ్మెంట్ అని ఇంకొందరు రకరకాల కామెంట్లు చేస్తున్నప్పుడు ప్రభుత్వ బాధ్యత కదా స్పష్టంగా చెప్పాలి కదా. స్పష్టంగా ప్రభుత్వం నుంచి చెప్పినంతసేపు ఈ రకమైనటువంటి గందరగోళమైన కామెంట్స్ వస్తాయి. బ్రాండ్ ఇమేజ్ ని పెంచడం కోసమే ఇదంతా చేస్తున్నాము. రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ పెంచాలని అనుకున్నప్పుడు రాహుల్ గాంధీ గారిని తీసుకొస్తే రాష్ట్ర బ్రాండ్ పెరుగుతుందా? రాహుల్ గాంధీ గారిని సంతృప్తి పరచేందుకు, రాహుల్ గాంధీ గారిని ఒప్పితందుకు రాష్ట్ర బ్రాండ్ పెరుగుతుంది అని అంటే అసలు దీన్ని ఖర్చు పెడుతున్నటువంటి ఖజానా ఎక్కడికి వెళ్ళి, ప్రభుత్వం ఖజానానా, ప్రైవేట్ వాళ్ళ పార్టిసిపేషన్ ఉన్నదా, సింగరేణి డబ్బా, లేదా మిగతా వాళ్ళు ఎవరైనా వ్యక్తిగతంగా ఖర్చు పెడుతున్నారా? ఇదంతా కూడా క్లారిటీ రావాలి కదా. ప్రజలకు ఉన్నటువంటి ఒక అపోహ మీద ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వమే కదా బాధ్యతగా క్లారిటీ ఇవ్వాల్సింది. మిగతా వ్యక్తులకు ఏం తెలుస్తుంది? బయట ఉన్నటువంటి వ్యక్తులకు రకరకాల ఆరోపణలు కూడా చేస్తారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి సమాధానం చెప్పాలా, ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలా. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి సమాధానం లేదు. రాజకీయ పార్టీలు మాట్లాడినా, వివిధ సంఘాలు మాట్లాడినా, మిగతా క్రీడాకారులు మాట్లాడినా దానికి ప్రభుత్వం నుంచి క్లారిటీ లేదు. క్లారిటీ ఇవ్వాలి కదా ప్రభుత్వం. కార్యక్రమాలు చేస్తే ఇది ప్రైవేట్ కార్యక్రమం అంటున్నారు ఆయన. కేవలం మెస్సీ వస్తున్నారు కాబట్టి భద్రత ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కల్పించాల్సింది కాబట్టి కల్పిస్తున్నామని. ఇప్పుడు మెస్సీ వస్తున్నాడంటే మెస్సీ ఈ తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఆహ్వానిస్తారు. మెస్సీ వస్తలేడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మెస్సీని ఆహ్వానించాడు రేవంత్ రెడ్డి గారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆహ్వానించినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలా. వ్యక్తిగతమైనటువంటి కార్యక్రమం మేము భద్రత కల్పిస్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడితే సరిపోదు. ఆ స్టేట్మెంట్ ఎవరు కూడా ప్రభుత్వ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఏ కార్యక్రమం చేసినా స్పష్టమైన సమాధానం చెప్పాలా, ఒక క్లారిటీ ఇవ్వాలా. మహేష్ కుమార్ గౌడ్ ఏదో మేము సెక్యూరిటీ ఇచ్చినాం కాబట్టి 3,600 సిబ్బందిని పెట్టి, మేము పోలీసుని పెట్టి మేము సెక్యూరిటీ ఇచ్చినాం, సెక్యూరిటీకి 100 కోట్లు ఖర్చు అయిపోయి, అట్లా కాదు కదా. సమాధానం చెప్పాలా కదా. ఇంతమందికి ఇప్పుడు ఇంతమంది అడుగుతున్నప్పుడు ప్రభుత్వం సమాధానం చెప్తే వాళ్ళకి ఏం పోతున్నది, వాళ్ళు క్లియర్ గా చెప్పాలి కదా. ఇంకా తెలియదు అంటున్నారు ఎంతవరకు ఖర్చు అయిందో ఏంటనేది. సాయంత్రానికి లెక్కలు వస్తాయి, రేపు చెప్తాం లెక్కలు ఎంతవరకు అయింది, ఎన్ని కోట్లు అయింది, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడికి వెళ్ళాయి అనేది. కానీ ఒక కార్యక్రమం చేసేటప్పుడు ముందే దానికి సరిపడా డబ్బు ఎక్కడికి వెళ్ళి చేస్తామని ముందే ఒక ప్రణాళిక జరుగుతుంది. దాని తర్వాతనే అసలు ప్రణాళిక లేకుండా ఆకాశం మీదకి వెళ్ళి డబ్బు పడదు కదా. దానికి ఎవరో ఉంటారు కదా, స్పాన్సర్ చేసే వాళ్ళు ఉండిండొచ్చు, లేదా ప్రభుత్వ ఖజానా నుంచి పెడుతున్నారా, లేదా సింగరేణి కంపెనీ పెడుతున్నదా, లేదా మిగతా వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ జేబులలోకి వెళ్ళి పెడుతున్నారా. ఇదంతా కూడా ముందే డబ్బు పెట్టనే కార్యక్రమాలు ఎట్లా జరుగుతాయి. ముందే అనౌన్స్ చేస్తున్నారు కదా. ఫోటోకే 10 లక్షల రూపాయలు అడుగుతున్నప్పుడు మెస్సీ అక్కడి నుంచి ఇక్కడికి రాతందుకు ఏం అడిగిండు? ఆయన వస్తే ఉదారంగా వస్తున్నాడా, ఏదైనా చారిటీ కొరకు వస్తున్నాడా, మిగతా సాయం చేయడానికి వస్తున్నాడా, లేదా ఆయన ద్వారా మన వాళ్ళే మనం సాయం తీసుకోవాలనుకుంటున్నారా? ఏది దాని మీద స్పష్టంగా లేదు. ఒక క్రీడాకారుని
నర్సయ్య గౌడ్ గారు, ఇంట్లో చిన్న ఫంక్షన్ చేసుకుంటేనే, అంటే ఒక 100, 200, 500తో ఏదైనా 500 మంది వస్తారు, ఒక చిన్న ఫంక్షన్ పెట్టుకుంటేనే దానికి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటాం, ఒక ప్రోగ్రామ్ షెడ్యూల్ కూడా ప్రిపేర్ చేసుకుంటాం. ఇంత ఖర్చు అవుతుంది, ఇంత మంది వస్తున్నారు, ఇది ప్లానింగ్ అని చెప్పి. మరి ఇంత పెద్ద ఈవెంట్ చేస్తున్నప్పుడు మీరే అంటున్నారు కదా స్పోర్ట్స్ హబ్ కింద మార్చడానికి తీసుకొచ్చాము మెస్సీని అని చెప్పి. మరి ఇట్లాంటి పెద్ద ప్రోగ్రామ్ అనుకున్నప్పుడు దానికి సంబంధించి ఎంత, ఏంటి, ఎవరు, ఈ డబ్బులు ఎక్కడి నుంచి రావాలి, ఎవరు డబ్బులు ఖర్చు పెట్టాలి, ఏ కార్పొరేషన్ నుంచి తీయాలి, ఇదంతా ఒక లిస్ట్ ఉంటుంది కదా అనేది. ఏది లేకుండానే నడిచిందంటారు ఇది? నేనేమంటున్నా, ఇప్పుడు వీళ్ళు ఇద్దరు మాట్లాడినది, మన పాయశంకర్ అన్న మాట్లాడింది కూడా నేను విన్నా. ఎందుకంటే ఇవన్నీ కూడా రాజకీయ విమర్శలు, ప్రభుత్వాన్ని ఏదో ఒక దాంతో ఒక పినిస్ తోటి ఇట్లా పొడిచిద్దాము అన్న ఆలోచనతోటి చేస్తున్నటువంటి చిన్న చిన్న విమర్శలు. లేదు నర్సయ్య గౌడ్ గారు మేడం, నేనేమంటున్నంటే ఈ పూర్తి వివరాలు ఇప్పుడు నేనంటున్నా ఈ క్షణంలో మీరు ఎవరికి ఈవెన్ చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేసినా కూడా అన్ని ఆయన దగ్గరికి రావు. నేనేమంటున్నంటే దొంగ లెక్కలు కదండి, పేపర్ మీద ఉంటాయి. వెంకటరెడ్డి గారు, మీరు కావాలంటే ఆర్టీఐ పెట్టండి రేపు పొద్దుగాల. మీరు చెప్పాల్సిన బాధ్యత మీది, చెప్పాల్సిన బాధ్యత మీది, చెప్పాలా కదా. నేను ఏమంటున్నా, మీ సెంట్రల్ గవర్నమెంట్ లో మీరు చేసే తప్పులు ఇంకోటి చేయడు. మోదీ గారి నర్సయ్య గౌడ్ గారు టాపిక్ డివైడ్ చేయొద్దు, టాపిక్ డివైడ్ చేయొద్దు, ఆన్సర్స్ రావట్లేదు. నేనేమంటున్నా, వారు మాట్లాడిరని నేను మాట్లాడాల్సి వచ్చింది. కాదు వెంకటరెడ్డి గారు, మీ అమౌంట్స్ పిన్ పాయింట్ మీకు కావాలి అంటే రేపు వస్తాయి. ఇప్పుడు నేను ఏదన్నా ఒక ప్రోగ్రామ్ జరగక ముందు షెడ్యూల్ ఉంటుంది కదా, ఒక ప్లానింగ్ ఉంటుంది కదా అని అడుగుతున్నా, దాని సమాధానం. అప్రాక్సిమేట్లీ 100 కోట్లు ఖర్చు అయితే అనేది అప్రాక్సిమేట్ ఉంటది, ఉండదని నేను చెప్పట్లేదు. కానీ ఎవరు ఏంటనేది ఉంటుంది కదా, 100 కోట్లు ఖజానా నుంచి కాదంటున్నారు. మేడం, ఎవరు ఒక 10 మంది ఉంటారు, అందులో 4 పెడతారు, 5 పెట్టరు. నేను ఆ పేర్లని చెప్పిన అనుకోండి బాగుంటుంది. నేను ఏమంటానంటే రేపు పొద్దుగాల ఒక్క రోజు రాత్రి అయితే రేపు పొద్దుగాల వచ్చేసి. శంకర్ గారు విన్నారు, ఇప్పుడు వరకు క్లారిటీ లేదు, రేపటికల్లా క్లారిటీ వస్తుంది అంటున్నారు. ఇది ప్రభుత్వ బాధ్యత రాహిత్యం. ఒక కార్యక్రమం చేసే ముందు దానికి ఒక ప్రణాళిక లేదనుకుండా ఇంత జవాబు చెప్పలేనటువంటి పరిస్థితులలో ప్రభుత్వం ఉండడం మంచి పద్ధతి కాదు. రేపు మీరు ఆర్టీఐ పెట్టండి మీకు సమాధానం ఇస్తుందంటే, ఇప్పుడు ప్రజలకు, ప్రతిపక్షాలకు, మిగతా వాళ్ళ క్రీడాకారులకు ఒక అపోహ ఉన్నది. ఇప్పుడు క్లారిటీ ఇవ్వాలా, కార్యక్రమం తప్పు అని ఎవరు కూడా అంటలేరు. క్రీడాకారుని గౌరవించడం మంచి పద్ధతి, ఆయనను సన్మానించండి, సత్కరించండి, రాష్ట్రం ఏదన్నా పరు ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉన్నట్టు పెంచుకోండి. కానీ ఇంత గందరగోళం ఉంటుంది ఆ పరిస్థితి. ఒకసారి 100 కోట్లది ఒక లెక్కన అని 1000 కోట్లు ఇచ్చినా కూడా పోయినటువంటి వ్యక్తి మనకు 100 కోట్లకే వస్తాడని ఒక మంత్రి మాట్లాడతాడు. లేదు 100 కాదు 100 అయితే 200 అయితే ఏముంది, అది ఎక్కడి నుంచి వస్తాయి, దానికి మేము జవాబు చెప్పాలని ఇంకొక ఎంపీ మాట్లాడతాడు. ఈ రకంగా ఒక గందరగోళమైనటువంటి మాటలు మాట్లాడడం ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మంచి పద్ధతి కాదు. ఇప్పుడు 100 కోట్ల రూపాయలు సింగరేణి నుంచి ఇస్తే మీకేమి ఇబ్బంది అవుతున్నది? సింగరేణి అనేది అది ప్రభుత్వ సంస్థ. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రావట్లేదు, అట్లా అని చెప్పి అక్కడ తీసుకొచ్చారని సమాధానం లేదు. అదే కదా క్లారిటీ. ఇప్పుడు సింగరేణి కింద చెప్తే 49% కేంద్ర ప్రభుత్వం, ఒక 51% రాష్ట్ర ప్రభుత్వం. సింగరేణి నుంచి వచ్చేటప్పుడు ప్రతి పైసా ఖర్చు కింద ఏదైనా జరిగేటప్పుడు ఖచ్చితంగా సంబంధిత బోర్డులో చర్చ జరగాలి. ఇప్పుడు ఇంకో గందరగోళం ఉన్న సీఎండి కూడా రేపో ఎల్లుండో ఆయన పదవి కాలం అయిపోతున్నది, ఆయన కూడా ఒక గందరగోళంలో ఉన్నట్టు ఇంకా కొంతమంది ఆరోపణలు చెప్తున్నారు. సరే, ఏదున్నా ప్రభుత్వం బాధ్యతగా మాట్లాడాలా, బాధ్యతగా వ్యవహారం చేయాలా. 100 కోట్ల రూపాయలు కూడా ఒకరోజు ఈ ప్రభుత్వమే కదా, టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ 45 కోట్ల రూపాయలు ఏ అధికారంతో ఈ కార్ రేసులో చేసిందని చెప్పి ఎదుటి వాళ్ళ మీద మనం ఆరోపణలు చేసి జైళ్లకు పంపుతాం అనుకున్నప్పుడు ఈ ప్రభుత్వం కూడా కొంచెం బాధ్యతతో వ్యవహారం చేయాలి కదా. ఇప్పుడు ఇదే కేటీఆర్ మీద ప్రభుత్వం అంటున్నది కదా, వాళ్ళు చేసింది కూడా ఆ రోజు తప్పే కదా. వాళ్ళు 45 కోట్ల రూపాయలు ఆ రకంగా దుబారా చేస్తే వీళ్ళు ఈ రకంగా 100 కోట్లు దుబారా చేస్తున్నట్టు ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు మాట్లాడడానికి జవాబు ఇవ్వాలి కదా. అటు పక్క నుంచి మనకి అంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు రాష్ట్ర పరిస్థితి ఇది, మనకేమీ లేదు, ఖాళీ బిందెలు అనేది మనం వినలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి